నమస్తే. డిడి న్యూస్ తెలుగు లైవ్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ లో లక్షలాది కుటుంబాలు ఎదురు చూస్తున్న తల్లికి వందనం పథకంపై కీలక అప్డేట్ వచ్చింది. జూలై 16 నుంచి పథకం అమలు దిశగా ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతుంది. మీ పిల్లలకు ₹15,000 రావాలంటే ఏం చేయాలి? అర్హత ఎవరికి ఉంటుంది? ఏ బ్యాంక్ పనులు వెంటనే పూర్తి చేయాలి? తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు పూర్తిగా చూడండి. ప్రభుత్వం ఇప్పటికే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అర్హుల జాబితాను పూర్తిగా పారదర్శకంగా తయారు చేయాలని మంత్రి గారు సూచించారు. ఈ పథకం ద్వారా ప్రతి అర్హ విద్యార్థికి ₹15,000 అందించనున్నారు. అందులో ₹13,000 నేరుగా తల్లి బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. మిగిలిన ₹2,000 పాఠశాల నిర్వహణ నిధికి వెళ్తుంది. ఈ పథకం యొక్క లక్ష్యం పిల్లల చదువుకు ఆర్థిక భరోసా కల్పించడం మరియు తల్లులకు ప్రత్యక్ష సహాయం అందించడం. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం, డబ్బులు రావాలంటే తప్పనిసరిగా ఈ 3 పనులు పూర్తి చేయాలి. మొదటిగా తల్లి బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ అయి ఉండాలి. రెండవది NPCI ఆధార్ సీడింగ్ పూర్తయి ఉండాలి. మూడవది బ్యాంక్ KYC అప్డేట్ అయి ఉండాలి. ఈ 3 పూర్తి కాకపోతే డబ్బులు జమ కావడంలో ఆలస్యం కావచ్చు. అందుకే ఈ రోజు మీ బ్యాంక్ లేదా CSC కేంద్రంలో చెక్ చేసుకోండి. మరో కీలక సమాచారం, అర్హుల జాబితాను త్వరలో గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో ప్రదర్శించనున్నారు. మీ పేరు ఉందో లేదో తప్పకుండా చెక్ చేసుకోండి. ఏవైనా తప్పులు ఉంటే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయండి. మొత్తానికి జూలై 16 నుంచి తల్లికి వందనం పథకం అమలుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. మీకు ఈ పథకం వర్తిస్తే ఆధార్ లింకింగ్, NPCI సీడింగ్, KYC వెంటనే చెక్ చేసుకోండి. అర్హుల జాబితా విడుదలైన వెంటనే అన్ని వివరాలను మన ఛానల్లో అందిస్తాం. ఈ వీడియో ప్రతి తల్లిదండ్రులకు షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.